అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, పూర్తిగా కూడా మీరు ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అసలు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? మేము ఈరోజు మా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చాం. సోమాజిగూడ డివిజన్లో ఇక్కడ స్థానికులు కూడా చెప్తుంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్తున్నారు. నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఒక సూటి ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులా లేకపోతే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి మంత్రులా ఈరోజు తెలంగాణ సమాజం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ సొంత కాన్స్టిట్యున్సీ ఉద్యోగవర్గాల్లో ఉన్న సమస్యలు పట్టించుకోరు, కానీ ఇక్కడ వచ్చి సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం అనేది ఎవరు నమ్మరు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్మరు. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీస్ బై ఎలక్షన్ల పైన ఉన్న సమస్యల పైన ఆలోచన లేదు, కానీ ఎట్లా గెలవాలి అని చెప్పేసి పైసల మూటలు కట్టుకుంటూ జూబ్లీస్ కాంగ్రెస్ కార్యకర్తలలో పైసలు డంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఎట్లా గెలుస్తా అని చెప్పేసి దొంగ ఓట్లు తయారు చేయించుకొని గెలిపంటే ఇక స్థానికుడు కాకపోయినా ఒక ఫేక్ ఐడి సృష్టించి ఒక కొత్త ఓటర్ ఐడి సృష్టించి మేము స్థానికులని అడిగితే ఈ ఓటర్ ఐడి మీ ఉందా మేడం అంటే ఈ అబ్బాయి మాకు ఎవరో తెలియని చెప్తారు స్థానికులే. అంటే ప్రభుత్వం ఎంత దిగజారిపోతుందంటే గెలుపు కోసము, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పట్టం కట్టేది మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధికి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే చరిత్రలో బీజేఆర్ కొడుకు విశ్వనాథ్ ఓడించింది మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇక్కడ నవీన్ యాదవ్ పేరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో, స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా రికార్డ్ అయి ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారి పేరు సిధాపలకాల మీద అభివృద్ధి పైన, సీసీ రోడ్ల పైన, వాటిపైన పేరు ఉంటుంది. అంటే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు? మాగంటి గోపీనాథ్ గారు అన్నారు, టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఇక్కడ నాయకులు కానివ్వండి, అన్నీ కానివ్వండి, పక్కా టీఆర్ఎస్ పార్టీకి కడతారు. ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు నాకు, యువ నాయకుడు అని చెప్పాడు. యువకులకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తని చెప్పింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తని చెప్పింది, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే 2500 ఆడపిల్లలకి ఇస్తా అని చెప్పినందుకు ఓటేయాలా కాంగ్రెస్ పార్టీకి? ఇయ్యనందుకు ఓటేయాలా? హైదరాబాద్లో ఉన్న గ్యాస్ సిలిండర్ మన 500 రూపాయలు ఇస్తాని చెప్పిన బోనస్, దానికి ఓటేయాలా? అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసే లేదు. రేవంత్ రెడ్డికి ఈ సీటు గెలిచినంత మాత్రాన రేవంత్ రెడ్డి సీటు పొరిగేది కాదు, మంత్రులు పొరిగేది కాదు. కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే చెంప చెట్టు చెల్లెం అనిపించేలా ఈ రాష్ట్రంలో ఉన్న 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలవుతాయి. కాబట్టి మేము అదే చెప్తున్నాం, ఈ రేవంత్ రెడ్డి గారు ఈ సీటు ఓడిపోతే ఒరిగేది ఏముండదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ మాగంటి భార్య గెలిస్తే చెంప చెల్లుమని అనిపిస్తుంది. కాబట్టి పక్కా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు ఇక్కడ. అంటే పూర్తిగా కూడా మీరు ఇందాక కూడా మాట్లాడారు, ఎవరైతే నవీన్ యాదవ్కి సంబంధించి రౌడీ షీటర్ అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ఎవరైతే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచరులు దందాలకు పాల్పడతారు, చిన్న షాపుల దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తారంటూ కూడా మనం చూస్తున్నాం. వాస్తవం అది. నేను నిజంగా నాకు కూడా తెలియదు మిత్రమా. నేను ఇంతకుముందుకు వెళ్తే నవీన్ భాయ్ ఆతే, నవీన్ భాయ్ బిజాయ్, ఛాయ్ దేనా ఓ దేనా పైసా, ఇదేందబ్బా? ఇది రౌడీ రాజ్యమా? తెలంగాణ రాజ్యమా? ప్రజాస్వామ్యమా? విలువలేవా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒంటెత్తి పోకడనా అంట. నేను దీనికి కర్ర కాజు వాత పెట్టినట్టుగా ఓటు రూపంలో మహిళలు కానీ అందరు కానీ పక్క సమాధానం చెప్తారు. వచ్చే ఇక్కడ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ జెండానే గెలుస్తుంది.